వచ్చేసింది ఏప్రిల్ 2. ఇట్స్ మై లిటిల్ బేబీ గర్ల్ బర్త్డే అనమాట. సో ఆ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా జరిగింది, తను ఆ డే ఏమేం చేసింది, ఎట్లా రెడీ అయింది, ఏమేం పర్చేస్ చేసుకున్నాను, ఇలాంటివన్నీ చూసేద్దాం. మిస్ కాకుండా చూసేయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ని నేను స్టార్టింగ్ తన కోసం బర్త్డేకి ఏం షాపింగ్ చేశాను ఫస్ట్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేశాము అనేది వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్న షాపింగ్ అయితే చాలా సింపుల్గానే చేశానమాట. బట్ తనకి ఎప్పటి నుంచో లేదు అనేసి పావడ అయితే కుట్టించాను. బర్త్డేస్ అంటే మనం మెయిన్గా కొంచెం ట్రెడిషనల్గా అట్లా ఉండాలని చూస్తాం కదా. సో బ్యాక్ జిప్ ఓపెన్ పెట్టించి ఇది మనం 2-in-1గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ పైన ఇదొక్కటే వేసుకోవచ్చు, లేదు అంటే పైన ఓవర్ కోట్గా కూడా చేయించాను అనమాట. సో చిన్న పాప కదా అని కొంచెం బర్డ్స్ అట్లా ఉండేది కుట్టించాను. బట్ ఇదైతే మీకు ఫ్రిల్స్ కొంచెం క్లోజ్గా ఉండేసరికి అంత క్లియర్గా అర్థం కావట్లేదు, కానీ బర్డ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కింద దానికి ఉన్నాయి, పైన బాడీకి ప్లెయిన్ అనమాట. లైక్ బ్లౌజ్ కవర్ చేస్తుంది కదా అనేసి పైన అట్లా ఏం పెట్టించలేదు. సో ఇట్లయితే ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే చేయించాను అనమాట. ఇది కూడా ధర్మవరం పట్టు శారీ అనమాట. సో కిడ్స్కి కొంచెం ట్రెడిషనల్గా బాగుంటుంది ఈ అకేషన్కి అని ఇట్లా స్టిచ్చింగ్ చేయించాను. అండ్ సేమ్గా బర్డ్స్ కింద ఎట్లా వచ్చాయో అవే బర్డ్స్ పైన బ్లౌజ్కి కూడా వేయించడం అయితే జరిగిందనమాట. నేను పక్కన పైన క్లోజ్గా వీడియో అయితే అటాచ్ చేస్తాను, చూసేసేయండి. ఇది స్టిచ్చింగ్ ఇలా ఉండేసరికి ఇట్లా ఉంది, కానీ లేదంటే డిజైన్ అయితే కొంచెం క్లియర్గా అర్థమయ్యేది. హోప్ మీకు పైన వీడియోలో అయితే అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇది నాకు అరౌండ్ ప్రైస్ ఆఫ్ ద శారీ వచ్చేసి 2000 అట్లా విత్ ఇన్ ద బడ్జెట్ వచ్చిందనమాట. సో బాగుంటుంది, పాపకి కొంచెం గేరా ఎక్కువ పెట్టి కుట్టిస్తే బాగుంటుంది అని ఇట్లా చేయించాను అనమాట. అండ్ బ్లౌజ్కి కూడా ఇట్లా సింపుల్గా 2 బర్డ్స్ అయితే వేయించేసి ఇట్లా చేయించాను అనమాట. ఫైనల్గా బర్త్డే అటైర్ నెక్స్ట్ ఇవే వేసుకోబోతుంది అనమాట, పార్టీలో, టెంపుల్కి, ఇట్లాంటి వాటికి. సో అప్పుడు మీరైతే క్లియర్గా వేసుకున్న తర్వాత ఎట్లుందో చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది సింపుల్ ఫ్రాక్ అనమాట. ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేయించింది విడిగా. ఈ క్లాత్ మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. 3 మీటర్స్ తీసుకున్నాను. మీటర్ ఈచ్ అరౌండ్ 500 పడింది. 3 మీటర్స్ తీసుకొని సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే కుట్టించాను అనమాట. పైన మనకి సెన్స్ అవుతుంది ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ మొత్తం కూడా అక్కడక్కడ సాఫ్ట్గా, అక్కడక్కడ కొంచెం రఫ్గా అట్లా ఉంటుందన్నమాట. మనకు కొంచెం వెల్వెట్ టైప్లో అట్లా మిక్సింగ్గా ఉంటుందన్నమాట అంతా. దీనికి పైన ఒక చిన్న ఓవర్ కోట్ లాగా ఇట్లా పైన చేయించాను అనమాట. అంతే సింపుల్గా, కొంచెం పార్టీస్కి బాగుండేలాగా, కేక్ కటింగ్ పార్టీకి బాగుంటుంది అనేసి ఇట్లా ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇది కూడా మనకి పార్టీస్కి కొంచెం స్పెషల్గా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సింపుల్ క్యాజువల్ వేర్ అనమాట. ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకున్నాను, క్యాజువల్ వేర్ అనమాట. బట్ ఇదైతే వెయ్యడానికి అవసరం కూడా రాలేదనమాట. ఆమె కొంచెం టైట్ షెడ్యూల్ అయిపోయింది ఈ బర్త్డే, ఈ 7th బర్త్డే. సో ఇది అయితే వేసే ఛాన్స్ కూడా రాలేదనమాట. బట్ సేఫ్ సైడ్కి అనేసి స్పేర్గా ఒకటైతే తీసి పెట్టాను. ఇట్లా ఈ సింపుల్ షాపింగ్ అయితే చేశానమాట. ఇంకా బర్త్డే డే మేము పార్టీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది షూట్ చేశాను. అండ్ ఫుల్ వీడియో అయితే, ఫుల్ వ్లాగ్ అయితే కాదు, జస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మాత్రమే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఇది నైట్ అన్నమాట. మా పాప ఆమె మాట్లాడాలంట ఈ వీడియోకి, చూసేసేయండి. పెట్టుకుంటా. మళ్ళీ మార్నింగే మా మమ్మీ ఏంటో టైంకి అందరినీ పిల్లల్ని ఎంగేజ్ చేసింది. అందుకే నేను పొద్దున వేసుకొని నీట్గా ఈరోజు నేను మెహందీ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ పెట్టుకున్నాను కదా, అది పెట్టుకుంది మొత్తం పోయింది. మా పిన్నిది పెళ్ళి అని చెప్పేసి నేను పెట్టుకున్నాను. మళ్ళీ ఈ వీక్ కూడా పెట్టుకుంటున్నాను, మళ్ళీ పోయిద్దని మా మమ్మీ పెట్టుకున్నాను.
అలా నైట్ మెహందీ చాప్టర్ అయితే క్లోజ్ చేసామన్నమాట. ఏంటో ఇప్పుడు కిడ్స్ అయితే మరీ చిన్న ఏజ్‌లోనే పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఇట్లాంటివి కొన్ని కొన్ని అయితే చూస్తూ ఉంటే మార్నింగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉంది కదా! ఈ క్యాప్స్‌కి బెలూన్స్‌ని స్టిక్ చేయడం. ఇది నేను ట్రై చేశాననమాట. 5 హోల్స్ పెట్టాను. ఒక్కొక్క హోల్‌లో ఒక్కొక్క బెలూన్ పైన నాట్ ఏసిన తర్వాత నాట్‌ని దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలనమాట. సో, అదే నేనిక్కడ చేస్తున్నాను. మార్నింగే ఎందుకు చేస్తున్నాను అంటే కేక్ కటింగ్ వచ్చేసి మార్నింగే అనమాట. నైట్ వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఆల్ ఎట్ ఎ డే అనమాట. అన్నీ ఒక రోజే వచ్చాయి. ఇంక అందుకని మార్నింగే పెట్టేసామనమాట. అందుకని నేను అయితే మార్నింగే డెకర్ అయితే స్టార్ట్ చేశాను. చేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ టెంపుల్ అని బ్రేక్‌ఫాస్ట్ ఇంకా అట్లా బిజీ అయిపోతామనేసి ముందే మార్నింగే చేసి పెట్టాననమాట. మధ్య మధ్యలో కాల్స్ అన్నీ క్లమ్జీ అయిపోయిందనమాట. ఆ డే అంతా చాలా ఫాస్ట్‌గా ఎవరో కొట్టినట్టే మూవ్ అయిపోయిందనిపించింది నాకు. సో, ఇక ఫైనల్‌గా ఇట్లా చేసి పైన చిన్న బౌ పెడదాము అనుకున్నాను. అంటే పాప కదా! పాపకి చిన్న బౌస్ అయితే కొంచెం బావుంటుంది అనేసి ఫస్ట్ బెలూన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత అప్పుడు బౌ అయితే ప్లాన్ చేశాను. ముందైతే ఐడియా అయితే లేదు. సాటిన్ రిబ్బన్ కూడా ఇంట్లో ఉందన్నమాట. సో, మోస్ట్లీ ఆడవాళ్ళకంటే పింక్ అండ్ వైటే కదా! సో, ఆ పింక్ అండ్ వైటే నేను ఫ్రేమ్‌గా సెట్ చేశాననమాట. మాకు చిన్న బ్యాక్‌గ్రౌండే కాబట్టి మీడియం సైజ్‌లో ఒక 2 సెట్స్ అయితే బ్లో చేశాను అంతే అనమాట. మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది మాకైతే. సో, అదే సెట్ అయిపోయింది. ఇక ఇట్లా సింపుల్ డెకర్ అయితే కంప్లీట్ చేసి అరౌండ్ 8కి ఇంకా ఆమె అయితే బర్త్డే అంటే ఆబ్వియస్గా ముందే లేచేస్తుంది కదా! ఆమె అప్పటికి లేచి కిందకి కూడా వెళ్ళిపోయిందనమాట. కొంచెం ఎంతూజియాజం అనమాట. ఈ డే కొంచెం మనం ఎట్లా చేస్తాము ఏంటి అది ఇది హడావిడి చేస్తోందనమాట. అందరు ఎట్లా వస్తారో ఏంటో నేను ఎలా కేక్ కట్ చేయాలి ఎట్లా రెడీ అవ్వాలి అసలుకే ఈమెకి ఈ మధ్య ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది కదా రెడీ అవ్వడం మీద. సో, ఆమె కొంచెం ఎంతూజియాజంతో ఉందనమాట. వీడియో కూడా కొంచెం అన్నిటికీ నేనే వాయిస్ ఇస్తాను ఇట్లాంటి డైలాగులన్నీ వేస్తుంది. సరే ఎందుకు తనని హర్ట్ చేయడం అనేసి తన వాయిసే వదిలేసాననమాట. ఇట్లా మార్నింగ్ ఈ చిన్న బౌస్ అయితే ఒక 15-20 ప్రిపేర్ చేసి ఈచ్ బెలూన్ మీద స్టిక్ చేశాననమాట. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది అనిపించింది. సో, ఇలా మా బర్త్డే మార్నింగ్ అయితే ప్లెజెంట్‌గా స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకేముంది గెట్ రెడీ విత్ మై లిటిల్ గర్ల్ బర్త్డే గర్ల్. ఈ గెట్ రెడీ విత్ మీలో మేమిద్దరం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము అనమాట. చూసేసేయండి రా వాయిస్ పెడుతున్నా. ఏముంటది అమ్మ నాకు బయట వచ్చా కదా కింద మిట్టి అమ్మ మిట్టి మిట్టి పైన టాపు అమ్మ మిట్టి పైన టాపు అమ్మ మిట్టి టాప్ అయ్యేది అమ్మ మిట్టి టాప్ వచ్చిన వాటర్ పౌడర్ ఇట్లా చుక్కలు నేను రెడీ చేస్తుంటే ఆమె ఒక్కటొక్కటి ఇలా అందిస్తూ ఉందన్నమాట. ఒకటొక్కటి అందిస్తుంటే ఒకటొక్కటి ముచ్చటగా అన్నీ చేయించుకుంటుంది. ఆడవాళ్ళంటే అదే అంటారేమో మంచిగా చేయించుకోవడం ఇలాంటివన్నీ మగవాళ్ళకి అసలు జీరో అనిపిస్తుంది నాకైతే. తిరుగు అటు సైడ్ ఏముంది నేను ఓరక పెడితే ఆన్ చేస్తే అక్కడ ఏముంది నీకు అవసరం ఐబ్రో పెన్సిల్ ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కూడా చేయలేదన్నమాట. ఆమె ముందు క్యూరియాసిటీగా ఉంది కేక్ ఎట్లా వస్తుంది ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా. అందుకని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ముందు టెంపుల్కి వెళ్ళి రావాలి కేక్ కట్ చేయాలి ఇదే మాట మీద ఉందన్నమాట. ఇంక ఇలా ఫైనల్గా ఫుల్ రెడీ అయితే చేసేసానమాట. రెడీ అయిన తర్వాత కొంచెం హెయిర్ డ్రై అవ్వలేదు. సో, అది కొంచెం
టైం పట్టిద్ది కదా, డ్రై అయిన తర్వాత మనకి ఫేస్కి లుక్ అయితే వస్తుంది. నేనైతే డ్రైయర్స్ ఇట్లాంటివన్నీ ఏం యూజ్ చేయను, అందుకని ఉన్న తడి హెయిర్ తోటి లైట్గా లూజ్గా అయితే హెయిర్ అయితే వేసేసాను అనమాట. మరీ ఎక్కువ టైట్ చేయకుండా లూజ్గా చేశాను, అందుకని ఫేస్ కొంచెం డల్ అనిపించింది అనమాట. ఓవరాల్గా మేకప్ అంతా అయిపోయిన తర్వాత బాగుంది. యాక్చువల్గా కిడ్స్కి అయితే అసలు మేకప్ అయితే చెయ్యకూడదు, అందుకని నేను బేసిక్గా ఆమె గోల చేస్తుంది, ఆమెకి ఇష్టమైన థింగ్ కదా, బర్త్డే రోజు ఎందుకు తనని ఫీల్ చేయడం అన్న ఉద్దేశంతో లైట్ మేకప్ అయితే వేశాను అనమాట. ఇది ఈమె ఫైనల్ అవుట్పుట్. మొత్తం సింగారిచ్చింది, ఉన్న గోల్డ్ అంతా ఆమెకి అన్నీ సింగారిచ్చుకొని రెడీ అయిందనమాట. ఒక బ్యాంగిల్సే బ్యాలెన్స్ వేయలేదు, పిచ్చి బ్యాంగిల్స్ వేశాను, అన్నీ వేసుకొని ఫైనల్గా ఇట్లా అయితే రెడీ అయిందనమాట. ఫోటో పోజులు ఏమంటే ఇంకా పద గుడికి అన్నట్టు చూస్తోందనమాట. ఇక టెంపుల్కి వచ్చేసి మంచిగా మా రెడీతోటే టైం అయిపోయింది, అప్పటికే 10 అయిపోయింది అనమాట టైం, టెంపుల్ క్లోజింగ్ టైమ్. సో ఇంకా ఫైనల్గా గుడికి వెళ్ళి ఫాస్ట్గా కొన్ని చిన్న క్లిప్స్ అయితే తీసామన్నమాట. తీసి ఇంకా రిటర్న్ టు హోమ్. ఇంక ఈరోజు అయితే మాకు ఫాస్టింగ్ అయిపోయింది అనమాట. ఈ హడావిడిలో నో బ్రేక్ఫాస్ట్, నో నథింగ్ అనమాట. ఇంకా డైరెక్ట్గా పార్టీ సెలబ్రేషన్స్కి అయితే జాయిన్ అయిపోయి ఇలా సింపుల్గా డెకర్ అయితే ఇట్లా టర్న్ అవుట్ అయిందనమాట. ఏంటో ఈ బెలూన్స్ ఫ్యాన్ వేస్తామా అట్లా పెడతాము, అట్లా ఊడిపోతున్నాయి, అట్లా పెడతాము, అట్లా ఊడిపోతున్నాయి అనమాట. బట్ ఎనీవే నైస్, ఓకే, బాగానే వచ్చింది అనిపించింది. జస్ట్ ఇట్లా ఒక ఫ్రంట్ ఒక చిన్న స్లేట్ అయితే ఉంటే ఇట్స్ మై 7th బర్త్డే అని జస్ట్ అలా రాశానమాట. ఇక నేను చేసిన ఈ బౌస్ అన్నీ స్టిక్ చేశాను. మధ్యలో సీరియల్ లైట్ పెడదామని చూశాను, బట్ అది కూడా యావరేజ్గా నిలిచిందనమాట. వెనక ఈ కొత్త కర్టన్ అయితే ఉంటే ఈ కర్టన్ వేసి మా అమ్మాయి అయితే ఎంట్రీ స్టార్ట్ చేసిందనమాట. చూడండి ఎంత ఇరిటేట్గా ఉందో, ముందు కేక్ కట్ చేయాలని దాంతో ఉందన్నమాట. వేస్తే ఫొటోస్ అంటావు, వీడియోస్ అంటావు అని గోల, లోపల ఉన్నది బయటకు చెప్పలేక అట్లా ఉందన్నమాట. ఇంకా కిడ్స్ అందరు కూడా వచ్చేసారు అండ్ కేక్ కూడా వచ్చేసిందనమాట. ఇది ఫైనల్గా మా లిటిల్ గర్ల్ బర్త్డే కేక్. సూపర్గా ఉంది కేక్ కూడా, నాకు బాగా నచ్చింది అనమాట. మన హోమ్ డెకర్, సింపుల్ హోమ్ డెకర్ అనమాట. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్ పార్టీ అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. నేను ఇదంతా కూడా రా క్లిప్సే పెట్టడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం బాగుంటుంది అనేసి. చూసేసేయండి మీరు కూడా ఈ రా క్లిప్స్ని. ఇంకా కిడ్స్ ఉంటే గోల కాబట్టి మనం మేనేజ్ చేయడం కొంచెం కష్టమే, ఏమనుకోవద్దు. ఆగు, మీ నాన్న రాని. గమ్ముకున్నాడు అందరూ వేదిలి. హ్యాపీ బర్త్డే. బాగుంది బాగుంది అట్టనే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ ఆద్య. బర్త్డే టు, పైకి కొట్టు, పైకి కొట్టు, పైకి కొట్రా.
ఇట్రా ఇటు సికిట్ ఇటు సికిట్ సికిట్ రా అది తీసిన విట్రారా సికిట్ సికిట్ అది తీసిన కరెక్ట్ పట్టుకో అయిపోయిందిరా అప్పుడే అయిపోయిందే ఆంటీ ఆఫ్ చేస్తున్నా రే ఇంకా కూర్చోండి రే కూర్చోండి రే ఇలా ఫైనల్గా పార్టీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది ఇంకా ఫైనల్గా గిఫ్ట్స్ టైం. సో ఇట్లా కొంచెం అందరూ తనని కేక్గా ఉన్నారనమాట. ఇట్లా మా మార్నింగ్ కేక్ కటింగ్ పార్టీ అయితే మంచిగా హ్యాపీగా తను హ్యాపీ ఫీల్ అవుతూ కంప్లీట్ చేసేసామన్నమాట. నెక్స్ట్ ఈ టైట్ షెడ్యూల్లో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి మేము పాపని స్కూల్కి రెడీ చేసి పంపించాలన్నమాట. చూడండి స్కూల్లో యాన్యువల్ డే పార్టీకి. సో నెక్స్ట్ అయితే అదే వస్తుంది. ఇక ఇలా పార్టీ కంప్లీట్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ అట్లా ఇచ్చిన తర్వాత కాసేపు వీళ్ళు ఇట్లా చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ చేసుకుంటాము అంటే సాంగ్స్ పెట్టి అలా వదిలేసామన్నమాట. చేసేవాళ్ళు చేశారు, ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు, ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఎర్లీగానే క్లోజ్ చేసాము. ఎందుకు అంటే మళ్ళీ కొంచెం సేపు పడుకోబెట్టాలి, కొంచెం రెస్ట్లెస్ అయిపోతారు కదా. మళ్ళీ అసలే బర్త్డే క్యూరియాసిటీతో పొద్దున్నే లేచి కూర్చుంటారు కాబట్టి కొంచెంసేపు పడుకుంటే నైట్ కొంచెం స్కూల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినా లేట్ అయినా కానీ కొంచెం బాగుంటుంది, కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు అన్న ఉద్దేశంతో అంతే అనమాట. ఫైనల్గా ఇట్లా వీళ్ళకి కొంచెం స్నాక్స్ అట్లాంటివన్నీ ఇచ్చేసి చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి కేక్ తెచ్చిన కేక్ కూడా కట్ చేసి అందరికీ ఇలా పెట్టేసి కొన్ని స్నాప్స్ అయితే దిగేసిన తర్వాత అందరూ ఎటోలాటు చెల్లో హౌసెస్ అనమాట. ఫైనల్గా బర్త్డే కేక్ ఇట్లాంటి ఇమేజెస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేసే. అన్నీ కూడా మేము అనుకున్నట్టే మేము ఎక్స్పెక్ట్ చేసిన వరకే లిమిటేషన్స్తో రీచ్ అయిపోయి చాలా హ్యాపీగా ఫన్నీగా జరిగిందనమాట పాప బర్త్డే. అండ్ ఇది వచ్చేసి నైట్ లుక్ అనమాట. నైట్ స్కూల్ యాన్యువల్ డేకి ఈ డ్రెస్సింగ్ అనమాట. ఈమె కొంచెం చేయమంటే ఇంత చేస్తుంది కాబట్టి వీడియో తీస్తాను అంటే చిన్న చిన్న స్టెప్లు కూడా వేసేస్తుంది అనమాట. ఫైనల్గా ఇట్లా రెడీ అయితే అయిపోయింది. ఒక చిన్న న్యాప్ వేసిన తర్వాత కొంచెం స్నాక్స్ కూడా పెట్టేసి ఇంకొక వేసేసి స్కూల్లో డ్రాప్ చేసామన్నమాట. ఇంకా వచ్చేసింది స్కూల్కి. స్కూల్లో జస్ట్ అప్పుడప్పుడే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా పూర్తిగా అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో వీళ్ళని కొంచెం ముందే డ్రాప్ చేయమన్నారు. కొంచెం తర్వాత అప్పటికప్పుడు ఎత్తుక్కోవడం కొంచెం కష్టం అవుతుంది అనేసి సో నేనైతే పాపనైతే ఫస్ట్ రెడీ చేసి స్కూల్కి అయితే తీసుకొచ్చేసాను. లేటర్ ఆన్ ఇంకా తన పర్ఫార్మెన్స్ టైంకి నేను మళ్ళీ నిదానంగా వచ్చానమాట. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోతే చాలు కొంచెం గోల పోయినట్టే అనిపిస్తుంది నాకు. చూస్తే ఇక అక్కడక్కడ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, ఇంకా పూర్తిగా సెట్ చేయలేదు. సో ఇంకా నేను తనని డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసాను అనమాట. తర్వాత ఈ పర్ఫార్మెన్సెస్ టైంకి మళ్ళీ నేను ఒక 1 అవర్ ఆగి మళ్ళీ వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేసరికి మా అమ్మాయి ఉంది, ఒక్క రకంగా లేదనమాట. అన్నీ చెరిపేసింది, దండ తీసేసింది, జుట్టు చెరిపేసింది, బట్ ఏం చేయలేని పరిస్థితి. బట్ ఎనీవే ఇంక అట్లనే వదిలేసాను అనమాట. ఇవన్నీ కొన్ని చిన్న చిన్న పిల్లల క్యూట్ పర్ఫార్మెన్సెస్ అయితే మీతో షేర్ చేస్తాను. అంటే అంత నీట్గా అయితే నేను తీయలేదు, కానీ నేను కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం ర్యాండమ్గా బాగున్న కొంచెం చిన్న క్లిప్స్ అయితే మీతో యాడ్ చేసిన. లైక్ ఎదురుగా ఈ కెమెరాస్ ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా, సో లిమిటెడ్గా కొంచెం చిన్న క్లిప్స్ అయితే తీశాను. అది కూడా నేనున్న 1 అవర్లో తీసిన చిన్న పర్ఫార్మెన్సెస్ అయితే మీతో యాడ్ చేస్తాను, చూసేసేయండి. చిన్నపిల్లలు అసలు ఏం చేయక్కర్లేదు, స్టేజ్ ఎక్కితేనే చాలా క్యూట్నెస్ ఓవర్లోడ్ అవుతుంది అనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయక్కర్లేదు, స్టేజ్ ఎక్కిన ఊరికి అటు ఇటు తిరిగినా కూడా చాలు, ర్యాంప్ వాక్ చేసినాక చాలు, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు చేయడమే అసలు ఎక్కడమే గొప్ప. మనకైతే అసలు మా ఏజ్లో అసలు ఏమీ తెలియదు, ఇప్పటి వాళ్ళకి ఇంకా ధైర్యం ఎక్కువైంది కాబట్టి కొంచెం
అన్నీ ఈ చిన్న ఏజ్కే అందరు చేసేస్తున్నారు. చాలా క్యూట్గా చేశారనమాట. నేను కరెక్ట్గా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళాను అనమాట ఫస్ట్ సాంగ్ నుంచి. సో మా పాపదైతే సీక్వెన్స్లో 12th సాంగ్ అనమాట. సో ఉన్న సాంగ్స్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఎంజాయ్ చేసే వచ్చామన్నమాట. ఈసారి పర్ఫార్మెన్సెస్ అయితే ఇంకా పెద్దవాళ్ళు అయితే చాలా బాగున్నాయి, కానీ మేమైతే మిస్ అయ్యాము, చూడలేదు. అప్పటికే 10 అయిపోయింది. సో ఇది ఫైనల్గా మా పాప వాళ్ళ సాంగ్ అనమాట. ఈమెని కొంచెం వెనక్కి పెట్టారు, ఫ్రంట్ హైట్ వాళ్ళు ఉండడం వల్ల కొంచెం సరిగా కనిపించట్లేదు, అండ్ చుట్టూ కెమెరాస్ ఎక్కువ అయిపోయి ఆల్ ద రీజన్స్ బిహైండ్ దట్ అలా క్యాప్చర్ చేశాను. చూసారా, ఇక్కడైతే వెతకాలి ఈ గుంపులో మా పాపనైతే. ఫైనల్గా కొంచెం కొంచెం ఆమెనే ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. కొంచెం భయం లేకుండా అయితే బాగానే పర్ఫామ్ అయితే చేశారనమాట ఓవరాల్గా. ఈ పర్ఫామ్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయిందనమాట. ఇట్లా మా డే అనేది అయితే ఎండ్ అయిపోయింది. మా డే అంటే మా పాప బర్త్డే అయితే ఇట్లా ఎండ్ అయిపోయిందనమాట. సో నేను ఈ వీడియో ఇక్కడితోటైతే ఎండ్ చేసేస్తున్నాను. మోస్ట్లీ నేనేం ఫుల్ డే క్లియర్ వ్లాగ్ అయితే పెట్టలేదు, జస్ట్ వాట్ షీ డిడ్ అనేది వరకే పెట్టాను అనమాట. లైక్ తన పార్టీస్ అండ్ తన డ్యాన్సెస్, చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్, ఇట్లాంటివన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అని పెట్టాను, అంతే అనమాట. హోప్ మీకు అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫాలో ఫర్ మోర్. మీకు కనుక ఇట్లాంటి వీడియోస్ ఇంకా నచ్చి కావాలి, మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం ఇదని కాదు, ఏదైనా అసలు ఏప్రిల్ మంత్ వచ్చేసింది అంటే మొత్తం మా పార్టీస్ వచ్చేస్తాయి అనమాట. లైక్ మా వెడ్డింగ్ డే వస్తుంది, నెక్స్ట్ మా బాబు బర్త్డే వస్తుంది. అకేషన్స్ అన్నీ మీతో చేసుకోవడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. నిన్నైతే అంత క్లియర్గా చేయడానికి పాప బర్త్డే అంత అవ్వలేదు, కానీ వీలైనంత ట్రై చేశాను అనమాట, ఇంకా చేయాలి అనేసి. Anyhow, I'm happy for what I shared. That's all for this video. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సో చేసేసేయండి. బాయ్, టేక్ కేర్.